పెద్దలందరికీ, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ అభిమానులకు, నారాయణఖేడ్ పట్టణ ప్రముఖులకు, వ్యాపారస్తులకు, ప్రతి ఒక్కరికి, అమ్మలకు, అక్కలకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు గతంలో అంతా చూస్తే ఎప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసినా కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి. తర్వాత మనము అందరం సకల జనుల సమ్మెలో అందరము పోరాడి తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. పార్లమెంట్లో బిల్ పాస్ చేసి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు మనకు 17,000 కోట్ల రూపాయలు మొత్తం నగదు బడ్జెట్ ఉండేది, మిగులు బడ్జెట్. అట్లాంటిది అందరం ఏమో చేస్తారనుకొని కేసీఆర్కి టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మన మొత్తము ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఇస్తే మనకి 7 లక్షల కోట్ల అప్పుతో మన చేతిలో పెట్టడం జరిగింది. అయినా మన రేవంత్ రెడ్డి గారు అన్ని ఆర్థిక క్రమశిక్షణతోని ఉన్న అప్పులన్నీ తీరుస్తూ, ఇంటి కడుతూ, సంక్షేమ పథకాలు ఒకవైపు మరియు అభివృద్ధి కార్యక్రమం ఒకవైపు అందరికీ ముందుకు తీసుకొని పోతా ఉన్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ముఖ్యంగా అన్ని కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, తర్వాత బస్సు మహిళలకందరికీ ఫ్రీ బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ, రైతులకు అందరికీ రైతు భరోసా, చిన్న వ్యాపారస్తులకు అందరికీ లోన్లు, వీధి వ్యాపారస్తులందరికీ ప్రతి ఒక్కరికి లోన్లు, ఇట్లాంటి కార్యక్రమాలు మహిళలకు ఎందరికో, పట్టణ మహిళలకు కానీ, తర్వాత రూరల్ మహిళలకు కానీ, గ్రామీణ మహిళలకు అందరికీ మనకి 1,00,000 రూపాయలు ఉన్న రుణాన్ని 2 లక్షల రూపాయలకు కూడా పెంచడం జరిగింది. ఇక ముఖ్యంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా గది 10 సంవత్సరాల నుండి మనకు అసలు ఒక్క రోడ్డు కూడా రిపేర్ చేయలేదు. ఎక్కడ చూసినా రోడ్లన్నీ గుంతలమయం, ఎక్కడ చూసినా గుంతలమయం ఉండేది. మరి అలాంటిది 10 సంవత్సరాల నుంచి రోడ్లు మెయింటెనెన్స్ లేకపోతే ఈరోజు ఎంత అధ్వానంగా రోడ్లు తయారైన అందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి వారు మోపిన భారాన్ని మనం ఈరోజు అందరూ ఫేస్ చేయవలసి వస్తూ ఉంది. ముఖ్యంగా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో గత 5 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన ఉండింది. మరి ఎక్కడ గల్లీలు చూసినా ఎక్కడ మోరీలు లేవు, నాసిరకం మోరీలు, తర్వాత రోడ్లు లేవు సరిగా, తర్వాత కరెంటు లో వోల్టేజ్ ప్రాబ్లం, తాగడానికి నీళ్లు లేవు. ఇట్లాంటి ఎన్నో సమస్యలు ఉంటే ఈ గెలిచిన 2 సంవత్సరాల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటొకటిగా అంచెలంచెలుగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు నారాయణఖేడ్లో అన్ని వార్డులు, 15 వార్డుల్లో ఎక్కడ చూసినా కూడా సీసీ రోడ్లు, తర్వాత డ్రైనేజ్లు మొత్తం కట్టడం జరిగింది. నాణ్యత ప్రమాణాలతోని ఏ గల్లీకి పోయి చూసినా కూడా సీసీ రోడ్లు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ మంత్రి మనకు మొట్టమొదటి గత సంవత్సరంన్నర క్రితమే మనకి 20 కోట్ల రూపాయలు ఇక్కడికి శాంక్షన్ చేస్తే ప్రతి గల్లీలో కూడా మనము మోరీలు, సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇంకా కొన్ని మిగిలిపోయిన వాటి గురించి మళ్ళీ అడిగితే పట్టణాభివృద్ధిలో భాగంగా మళ్ళీ 15 కోట్ల రూపాయలు ఇక్కడికి ఇవ్వడం జరిగింది. ఆ 15 కోట్ల రూపాయలతోని మిగిలిన గల్లీలో కూడా మొత్తం మనం అందరం సీసీ రోడ్లు, తర్వాత డ్రైనేజ్ మొత్తం కట్టుకుంటా ఉన్నాం. తర్వాత నారాయణఖేడ్కు లో వోల్టేజ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి 15 ట్రాన్స్ఫార్మర్లు మొత్తం నారాయణఖేడ్ టౌన్కే ఏర్పాటు చేయడం జరిగింది. అయినా లో వోల్టేజ్ సమస్య ఉందని చెప్పేసి తిమ్మాపూర్లో మనకు సబ్స్టేషన్, కొత్త సబ్స్టేషన్ కూడా పనులు కొనసాగుతున్నాయి. 33/11 kV సబ్స్టేషన్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మరి అదే కాకుండా ఇంకా 4 సబ్స్టేషన్లు కొత్తగా మనం మంజూరు చేసుకోబోతా ఉన్నాం. ఇదొకటే కాకుండా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో తాగునీటి సమస్య చాలా అధికంగా ఉండే, నల్ల కనెక్షన్లు చాలా ఉన్నాయి. అనధికారికంగా నల్ల కనెక్షన్లు ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేసి 12 కోట్ల రూపాయలు అమృత్తో రావడం జరిగింది. మళ్ళీ అది సరిపోదని చెప్పేసి గౌరవ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కర్ గారు మళ్ళీ ప్రతిపాదనలు పంపి ఇంకా ఎక్కువ బడ్జెట్ కావాలి తాగునీటికి అని చెప్పేసి ఓరించ నుండి ఫిల్టర్ బెడ్స్ మంచిగా చేసి కేవలం నారాయణఖేడ్ టౌన్కే 1 కోటి రూపాయలతోని మళ్ళా ఫిల్టర్ బెడ్స్ మంచిగా చేసి పైప్ లైన్ ద్వారా పట్టణానికి, నారాయణఖేడ్ పట్టణానికి నీళ్లు దాపడం జరుగుతూ ఉంది. సింగూరు డ్యామేజ్ కావడం వలన దాని రిపేర్ జరుగుతూ ఉన్నది, నీళ్ళని కిందికి పోతూ ఉన్నాయి. ఈ సమ్మర్లో మనం ఆల్రెడీ
సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఆర్డబ్ల్యూఎస్ అని చెప్పి ఇప్పుడే స్టార్ట్ చేసి ప్రతి గ్రామాలలో మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో కొత్తగా బోర్లు వేయాలి, మంచినీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలని చెప్పేసి పక్కడబందీ ప్రణాళికతోని ముందుకు సాగుతూ ఉన్నాం. ఒకటే కాకుండా రోడ్లు కూడా ఎంపీ గారి ఫండ్స్ నుండి భవానీ మందిర్ నుండి మనోజ్ చౌరస్తా వరకు 50 కోట్ల రూపాయలతోని ప్రతిపాదనలు పంపడం జరిగింది. త్వరలో శాంక్షన్ అయితే ఈ నేషనల్ హైవే హ్యాండ్ ఓవర్ లో ఉన్న ఈ రోడ్డునంతా ఐసీడీఎస్ అంగన్వాడీలను బలోపేతం చేసి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి వారికి కూడా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం అంగన్వాడీలోనే విద్య నేర్పి వారందరికీ కూడా డ్రెస్సులు కాపీలు పుస్తకాలు అందివ్వడం జరిగింది. అన్ని హాస్టళ్లలో బెడ్ ఛార్జీలు పెంచిండ్రు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచిండ్రు, మొత్తం నాణ్యతాయుతమైన ఆహారం అంతా చెప్పిండ్రు. మినీ ట్యాంక్ బండ్ చేస్తా, కబ్లాపురం చెరువును మినీ ట్యాంక్ బండ్ చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ మినీ ట్యాంక్ బండ్ లేదు, ఏం లేదు. వారే 10 సంవత్సరాలు టౌన్ కు అన్ని లింక్ రోడ్ అని పెట్టేసుకొని మొత్తము రింగ్ రోడ్ ఒకటి ఫామ్ చేస్తా ఉన్నాం. మీరందరూ చూస్తా ఉన్నారు. ఇప్పుడు కసుగుత్తి రోడ్ నుండి కంది రోడ్ వరకు రోడ్ కంప్లీట్ అయింది. మళ్ళీ కంది రోడ్డు నుండి రాకల్ రోడ్డు వరకు రోడ్డు కంప్లీట్ అయింది. మళ్ళీ రాకల్ చాంకాన్పల్లి నుండి మళ్ళీ డిఎస్పీ ఆఫీస్ మస్జిద్ వరకు కూడా త్వరలో ఆ రోడ్డు పనులు కూడా మున్సిపల్ ఎలక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ జూకల్ నుండి పంచగామ కమాన్ నుండి మళ్ళీ బాణపూర్ రంగారెడ్డి కాలేజ్ వరకు రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తాం. అందరి భూములకు ధరలు వచ్చినాయి. పట్టణము నారాయణఖేడ్ పట్టణము 8 నుంచి 12 కిలోమీటర్ల వరకు మొత్తం విస్తరించడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటాము. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనకు మైనార్టీ సోదరుల గురించి అందరూ ఈద్గాకు స్థలం అడిగినారు. ఈద్గా గురించి స్థలం అడిగితే మేము వక్ఫ్ బోర్డు ద్వారా ప్రతిపాదనలు పెట్టాం. మా చైర్మన్ అంజదుల్లా గారి ద్వారా మేము కొత్తగా అక్కడ ఈద్గా ఏదైతే ఉందో ఆ ఈద్గా కొత్తగా ప్రపోజల్ పెట్టాం. అది త్వరలో శాంక్షన్ చేసుకుంటాం. మళ్ళీ అదొకటే కాకుండా కబ్రస్థాన్ గురించి 2 ఎకరాల స్థలం కూడా కేటాయించాలని అడిగినాం. అది కూడా త్వరలో కేటాయిస్తామని చెప్పడం జరిగింది. అదొకటే కాకుండా మళ్ళీ ఇంకా షాదీఖానా అక్కడ పెళ్లిళ్ళు జరుగుతలేవు, शादियां नहीं हो रहे वहां पर। इस वास्ते हमारे अजमतुल्लाह साहब से गुजारिश करे, रिक्वेस्ट करके गवर्नमेंट को फाइल भेजे 1 करोड़ रुपए से शादी करने के वास्ते प्रपोजल भेजा से जल्दी सैंक्शन आते ही काम शुरू करके। हरीश साहब बोले बाई इलेक्शन में आके बिरयानी खाएंगे बोले। कहा है बिरयानी? 10 साल गुजर गए, बिरयानी खिलाए कहा? हम खिलाएंगे जरूर। हमारे अजहरुद्दीन साहब के हमारे रिकमेंडेशन से सीएम साहब के पास बैठ के हम शादी करने सैंक्शन कर लेंगे। सैंक्शन कर लेके हम बिरयानी खिलाएंगे कंप्लीट करने के बाद। ये हमारा वादा है। 1.5-2 साल में अच्छा बना के बिरयानी खिलाएंगे जरूर। और एक जो माइनॉरिटी के वास्ते जो सेल्फ एम्प्लॉयमेंट के वास्ते बहुत सारे स्कीम्स है। हमारे सिलाई के वास्ते मिशन ऑलरेडी आ चुके हैं, 200 मिशन आ चुके हैं, अभी भाग देखा है। इससे पहले भी दिए थे। अभी भी माइनॉरिटी वेलफेयर के वास्ते छोटे छोटे बिजनेस जो कर रहे उनको 50,000 से लेके 5 लाख रुपए तक लोन के वास्ते स्कीम्स है। माइनॉरिटी वाले जो जल्दी वो आते ही दरखास्त कर लेना, नहीं तो अभी जो बिजनेस है अभी बिजनेस कर रहे उनको पर्सनली गारंटी के साथ बैंक का लोन दिलाने के वास्ते हमारे गवर्नमेंट पूरी कोशिश कर रहे हैं। जो ढाका महिला है सेल्फ हेल्प ग्रुप्स में, उसमें माइनॉरिटीज के वास्ते पूरे ग्रुप्स के वास्ते लोन भी है। और इंदिरा के घर आप तो देख रहे नारायण के टाउन में 200 घर मंजूर करे, ऑलरेडी 70-80 घर कंप्लीट स्टेज में है। परसों अभी 80 नंबर घरों को भी नारियल पोर्ट के फाउंडेशन भी दाना लगा है। अभी खाली 200 नहीं, अभी भी 200 बंदो, अभी 400 बंदो जो लोग बनने के वास्ते तैयार है। हमारे अजहरुद्दीन साहब के रिकमेंडेशन से और हमारे रेवंत रेड्डी साहब के दुआ से किसी आपसे कितने लोगों को तैयार है, उतने लोगों को सुरक्षित घर में घर देने के लिए हम तैयार है। आगे बढ़ने वाले आगे आओ। तो इतने काम कर रहे हैं तो हमारा भी छोटा गुजारिश है। इससे पहले जो हुकूमत नहीं लेने टाइम में ప్రభుత్వం లేనప్పుడు కూడా మొత్తం 15 వార్డులకు మాకు 8 వార్డులు కాంగ్రెస్ గెలిపించారు।
అయినా సరే కౌన్సిల్ మెంబర్లు ఎక్స్ అఫీషియల్ మెంబర్లని వాళ్ళందరూ ఓట్ చేసుకొని వాళ్ళందరూ చైర్మన్ అయ్యారు. 4 సంవత్సరాలు ఎక్కడ వేసాకో కూడా అక్కడే మళ్ళా ఆయన స్వరూప్ చెప్తారు. మనం చైర్మన్ చేసుకున్న తర్వాత 2 సంవత్సరాల లోపల ఇంత అభివృద్ధి సాధించామంటే ఇంకా 3 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్నది. నేను ఎమ్మెల్యేగా, సురేష్ కుమార్ శెట్కర్ గారు ఎంపీగా ఉంటాను. కాబట్టి ఇంకా అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోదాం. టీఆర్ఎస్ కు ఓటేస్తే అది వేస్ట్ అవుతుంది. వాళ్ళు ఎలాంటి పనులు కూడా చేయలేని పరిస్థితి. వాళ్ళ ప్రభుత్వం లేదు, మన ప్రభుత్వం ఉంది. కాబట్టి మరొకసారి మమ్మల్ని ఆశీర్వదించి 1 నుండి 15వ వార్డు వరకు అందరి కౌన్సిలర్లకు చేతి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ జెండా ఎగిరేయాలి, కాంగ్రెస్ చైర్మన్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళా మన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అన్ని సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోతామని మీ అందరికీ కోరుకుంటూ కాంగ్రెస్ జెండా ఎగిరేసే విధంగా చేతి గుర్తు కొట్టాలని చెప్పేసి కోరుతూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే.